అనంత పద్మనాభ స్వామి ఆలయం ప్రపంచంలోని అత్యంత ధనిక దేవాలయం. లక్షల కోట్ల సంపద ఒక ఎత్తైతే ఆ ఆలయంలో ఉన్న ఒక రహస్య గది మరొక ఎత్తు. అదే వాల్ట్ బి. గత 100 ఏళ్లుగా ఈ గది తలుపులు తీయడానికి ఎవ్వరూ ధైర్యం చేయడం లేదు. అసలు ఆ తలుపు వెనుక ఏముంది? ఒకవేళ ఆ తలుపు తీస్తే వినాశనం తప్పదా? ఆ గదిని కాపాడుతున్నది నాగబంధనమా లేక మరేదైనా శక్తా? ఈరోజు తెలుగు స్వరంలో మనం తెలుసుకోబోయే అసలు రహస్యం ఇదే. తిరువనంతపురంలోని ఈ ఆలయంలో మొత్తం 6 నేలమాళిగలు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మిగిలిన 5 గదులు తెరిచినప్పుడు అక్కడ దొరికిన బంగారం, వజ్రాలు చూసి ప్రపంచమే నివ్వెరపోయింది. వాటి విలువ సుమారు 1.20 లక్షల కోట్లు. కానీ వాల్ట్ బి దగ్గరకు వచ్చేసరికి పరిస్థితులు మారిపోయాయి. ఆ గదికి ఉన్న 3 తలుపుల్లో మొదటి 2 తీశారు. కానీ 3వ తలుపు అది ఇనుముతో చేసిన భారీ తలుపు. దానిపై ఎటువంటి తాళాలు లేవు, కనీసం బోల్టులు కూడా లేవు. కేవలం 2 పెద్ద నాగపాముల చిత్రాలు మాత్రమే ఉన్నాయి. పురాణాల ప్రకారం ఈ గదిని 16వ శతాబ్దంలో సిద్ధ పురుషులు నాగబంధనం లేదా నాగపాశం అనే మంత్రశక్తితో బంధించారు. ఈ తలుపును తాళాలతో తీయడం అసాధ్యం. దీనిని తెరవాలంటే గరుడ మంత్రం తెలిసిన గొప్ప సిద్ధులే రావాలి. ఆ మంత్రాన్ని సరైన ఉచ్చారణతో చదివితేనే ఆ తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయట. ఒకవేళ ఆధునిక యంత్రాలతో కానీ బలవంతంగా కానీ ఈ తలుపును తీయడానికి ప్రయత్నిస్తే కేరళ రాష్ట్రానికే కాకుండా దేశానికే ముప్పు వాటిల్లుతుందని నమ్ముతారు. దీనికి బలాన్ని చేకూరుస్తూ గతంలో ఈ గదిని తెరవడానికి ప్రయత్నించిన కొందరికి వింత అనుభవాలు ఎదురయ్యాయని కథలున్నాయి. కొందరు పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఆ తలుపు వెనుక సముద్రపు నీరు ఉండవచ్చు. ఆ గది సముద్ర మట్టానికి సమాంతరంగా ఉంటుంది. బలవంతంగా తలుపు తీస్తే సముద్రపు నీరు ఒక్కసారిగా వచ్చి నగరాన్ని ముంచేస్తుందని భయపడతారు. మరికొందరైతే ఆ గది లోపల అంతు చిక్కని నిధితో పాటు ఆ నిధిని కాపాడే దేవతా సర్పాలు ఉన్నాయని నమ్ముతారు. గాలి కూడా వెళ్ళని ఆ గది లోపల నుండి అప్పుడప్పుడు సముద్రపు హోరు, పాముల బుసలు వినిపిస్తాయని అక్కడ పనిచేసేవారు చెబుతుంటారు. సైన్స్ ఎంత ఎదిగినా కొన్ని రహస్యాలు ఇప్పటికీ మానవ మేధస్సుకు అందడం లేదు. ఆ గది వెనక ఏముందో తెలుసుకోవాలనే కుతూహలం ఒక పక్క, సాంప్రదాయం మీద గౌరవం మరో పక్క. మరి మీరేమనుకుంటున్నారు? ఆ తలుపు తీయాలా లేక అదలా రహస్యంగానే ఉండాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన తెలుగు స్వరం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.